ఎన్నో 84 కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమైనది. అంటే 84 కోట్ల 83,99,999 జన్మలెత్తి మానవ జన్మకు వచ్చాడు, నోరిచ్చాడు మన దేవుడు. మరి భగవంతుణ్ణి ఆరాధించాలంటాడు ఈ లోకంలో. అతనికే ఆ రామచంద్రుడు లేకపోతే మనం ఇలా అనుకున్నా, ఈ కార్యక్రమం చేసుకుంటామా, శ్రీరాముడు చేసుకుంటామా? మనం భగవంతుడు మన కొరకే మూలాధారి అయి చక్రధారి అయి ఉంచాడు. ఆ చక్రం ఉండే వరకు అయోధ్య రాముడు. కాబట్టి ఆయన అలా నచ్చకపోతే మనం ఈనాడు ఇలా చేసుకుంటామా? ప్రతి శ్రీరాముని పండుగ చేసుకుంటామా? చేయలేదు. కాబట్టి మనం చేసేటువంటి కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే, చేసే దానం కానీ చేసే పూజ కానీ అది మనం అంటే ఇప్పుడు నేనుందా, నా గురించి నేను చెప్పుకోవద్దు గొప్పతనం అని శాస్త్రం చెప్తాను. ఇది ముఖ్య విశేషం. కాబట్టి చేసే పూజ చేసే దానము గోప్యంగా ఉండాలని శాస్త్రం చెప్తుంది. ఆ యొక్క భగవంతుడిని స్మరించాలను. శ్రీరాముడు అంటే మనం అనుకుంటున్నాం ఎంతో వినయంగా కూడా మానవాళికి అటువంటి మహత్వటువంటి ఇప్పుడు స్వామివారికి గుణజీకరాన్ని సమర్పయాలి. గుణజీకరం మరి ఇప్పుడు గుణజీకరాన్ని మరి చాలా మంది చెప్తారు. మనకు జీలకర్ర బెల్లమే ముహూర్తము దేవతలకు కానీ మానవులకు కానీ. అంటే ఎందుకు అయ్యా అంటే బెల్లము జీలకర్ర